నమస్కారం. ఇది మానస టీవీ న్యూస్. తెలంగాణ వార్త ప్రపంచంలో సరికొత్త శకం. నిజం, నేరుగా, నిర్భయంగా మీకోసం. నా పేరు డాక్టర్ రాజేందర్, ఎండి జనరల్ మెడిసిన్, కన్సల్టెంట్ ఫిజిషియన్ మరియు డయాబెటాలజిస్ట్. సార్ మీరు ఏ సమస్యలపై ఎలా ట్రీట్మెంట్ చేస్తారు సార్? నేను ముఖ్యంగా బీపీ, షుగర్, థైరాయిడ్ సమస్యలు, విష జ్వరాలు, పాము కాటు, తేలుకాటు, పాయిజనింగ్ కేసులు, గుండె సంబంధిత వ్యాధులు, ఊపిరితిత్తులు సంబంధించిన వ్యాధులు, ఫిట్స్, పక్షవాతము, మెదడు, నరము సంబంధించిన వ్యాధులు, లివర్ మరియు జీర్ణకోశ సంబంధిత వ్యాధులు, కిడ్నీ సంబంధించిన వ్యాధులకి అతి తక్కువ ఖర్చుతో నాణ్యమైన వైద్య సేవలు వినాయక మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ నందు లభించును. ముఖ్యంగా గ్రామీణ ప్రాంత ప్రజలు, పేద ప్రజలను దృష్టిలో ఉంచుకొని అతి తక్కువ ఖర్చుతో నాణ్యమైన వైద్య సేవలు సేవాభావంతో అందిస్తున్నాము. అత్యాధునిక వైద్య పరికరాలు ఏవైనా ఉన్నాయంటే ఏమున్నాయి సార్? దగ్గర అల్ట్రాసౌండ్ ఉంది, 2D ఎకో ఉంది, సిటీ స్కాన్ చేస్తారు. అన్ని ల్యాబ్ పరీక్షలన్నీ గంట 2 గంటల లోపలే అన్ని రిపోర్ట్లు గంట లోపల వచ్చేస్తాయి. మహిళలకు, చిన్నారులకు ప్రత్యేక వైద్య భాగాలు ఏమన్నా? మహిళలకు, చిన్నారులకు ప్రత్యేకమైన వైద్య సేవలు గైనకాలజిస్ట్ డాక్టర్ అమృత్ గారి పర్యవేక్షణలో లభించును. గ్రామీణ ప్రాంతాలకు ఎలా ట్రీట్మెంట్ చేస్తారు? గ్రామీణ ప్రాంత ప్రజలకి ముఖ్యంగా అంటే చిన్న చిన్న జబ్బులకి ఎక్కువ డబ్బుతో ఎక్కువ ఖర్చుతో కూడుకున్నది కాకుండా ముఖ్యంగా గ్రామీణ ప్రాంత ప్రజలకి తక్కువ ఖర్చుతో నాణ్యమైన వైద్య సేవలు అతి త్వరగా లభించును. వినాయక మల్టీ హాస్పిటల్ నుండి తాండూరు ప్రజలకు మీరేం సూచిస్తారు సార్? తాండూరు మరియు పరిసర ప్రాంత ప్రజలకి వినాయక హాస్పిటల్ నందు అతి తక్కువ ఖర్చుతో నాణ్యమైన వైద్య సేవలు సేవాభావంతో లభించును. ముఖ్యంగా మాకు సంబంధించిన అన్ని విభాగాలలో ప్రముఖమైన నిపుణులు ఉన్నారు, ప్రముఖమైన పరికరాలు ఉన్నాయి, వైద్య సేవలు, నర్సింగ్ సిబ్బంది చాలా సేవాభావంతో అందిస్తారు. ల్యాబ్స్ ఏ విధంగా ఉన్నాయి సార్? అన్ని రక్త పరీక్షలు, థైరాయిడ్ పరీక్షలు, ఈసీజీ, 2D ఎకో, సిటీ స్కాన్ తక్కువ ఖర్చుతో తొందరగా రిపోర్ట్లు ఇవ్వబడతాయి. సార్ మీ అమూల్యమైన టైం మాకు ఇచ్చి ఇంత చక్కగా రోగుల గురించి వివరించినందుకు ధన్యవాదాలు సార్. ధన్యవాదాలండి. నమస్కారం మేడం. నమస్తే, నా పేరు ప్రశాంతి, నేను వినాయక్ హాస్పిటల్ ఎండి మాట్లాడుతున్నాను. థ్యాంక్ యూ మేడం. మీ ఆసుపత్రిలో ప్రారంభించాలనే ఆలోచన ఎలా వచ్చింది మేడం? అంటే ఒక ఇన్సిడెంట్ వల్ల మాకు హాస్పిటల్ స్టార్ట్ చేయాలనేది ఆలోచన వచ్చింది. సో మా నాయనమ్మ కార్డియాక్ అరెస్ట్ తోటి చనిపోయింది తను. సో ఇక్కడికి అప్పుడు ఇంకా ఈ హాస్పిటల్ లేదు, మా వినాయక్ హాస్పిటల్. ఇలానే తాండూరుకి తెస్తే వాళ్ళు హైదరాబాద్కి రిఫర్ చేస్తే ఆన్ ద వే తను చనిపోయింది. సో ఆ రోజు మాకు ఆలోచన వచ్చింది, సో ఇలా మాకు జరిగిన ఇన్సిడెంట్ వేరే వాళ్ళకి జరగొద్దు కాబట్టి మనం ఒక హాస్పిటల్ పెట్టి 24/7 వర్క్ చేసి ఎవరి ప్రాణాలు పోవద్దు అలా అని ఆ ఆలోచనతోటి హాస్పిటల్ స్టార్ట్ చేయడం జరిగింది. ప్రజలకు ఏ వైద్య సేవలు అందిస్తారు? మేము ప్రజలకు వచ్చేసి మా దగ్గర 3 డిపార్ట్మెంట్లు ఉన్నాయి. ఒకటి జనరల్ ఫిజిషియన్ సార్ రాజేందర్ సార్ గారు, ఇంకొకరు ఆర్తో అబ్దుల్ రెహమాన్ సార్ గారు, ఇంకొకరు అమృత్ సార్ ఎంఎస్ ఓబీజీ. ఈ 3 డిపార్ట్మెంట్స్ ఇప్పుడు మన వినాయక హాస్పిటల్లో ఉన్నాయి. అత్యాధునిక వైద్య పరికరాలు ఏవి అందుబాటులో ఉన్నాయి మేడం? మన దగ్గర వచ్చేసి సిటీ స్కాన్ 36 స్లైసెస్ ఉన్నాయి. ఇంకా ఎక్స్రే అవుతుంది మన దగ్గర. ల్యాబ్ అడ్వాన్స్ టెక్నాలజీ ఉంది మన దగ్గర. ఇక్కడ తాండూరులో ఏబీజీ ఎక్కడ కాదు, మన దగ్గర ఏబీజీ అవుతుంది. ఇంకా చాలా ల్యాబ్కి సంబంధించిన అయితే మన తాండూరులో కొన్ని లేనివి కూడా మన దగ్గర అవుతాయి అన్నమాట. ఇంకా వెంటిలేటర్స్ ఉన్నాయి మన దగ్గర, 12 వెంటిలేటర్స్ ఉన్నాయి. సో ఎంత క్రిటికల్ కేసు వచ్చినా కూడా మన డాక్టర్స్ దాన్ని చాలా ఈజీగా సార్ట్ చేసి వాళ్ళకి ఎలాంటి ప్రమాదం లేకుండా నాణ్యమైన వైద్యం చేసి
పంపిస్తారు. టైమింగ్ ఏమైనా ఉందా మేడం? టైమింగ్ అంటూ ఏం లేదు, 24/7. పేద మరియు మధ్యతరగతి కుటుంబాలకు ప్రత్యేక వైద్య సేవలు ఎలా అందిస్తారు మేడం? మా ఆలోచన ఒకటే, ఇక్కడ మేము హాస్పిటల్ పెట్టామంటే ఒక ఇంటెన్షన్ ఏంటి అంటే ప్రజలకు అది ఒక సేవగా అందించాలి. సో మాకు అయ్యేంత వరకు వాళ్ళకు ఒక నాణ్యమైన వైద్య చేసి పంపిస్తాము. ఎంత తక్కువైతే అంత వీలైతే, మాతోటి ఎంత తక్కువైతే అంత తక్కువలోనే వాళ్ళకు అందేటట్టు చూసుకుంటాము. థ్యాంక్ యూ. మహిళలు గర్భిణీలు ఎలా ట్రీట్మెంట్? మహిళలకు మనకు డాక్టర్ అమృత్ సార్ MS OBG. సో మన తాండూరులో సార్ అంత క్వాలిఫికేషన్ ఎవరు లేరు. సో సార్ MS OBG కాబట్టి ఎంత క్రిటికల్ ఉన్నా ఇక్కడ అంటే ఎలా సార్ అంటే మన MCHలో ఇక్కడ నుంచి నీలాఫోర్ కొద్దిగా క్రిటికల్ ఉన్నా నీలాఫోర్కి పంపించేస్తుండ్రు. సో అలాంటి కేసెస్ని కూడా టేకప్ చేసుకొని మన సార్ దాన్ని ఎలాంటి తల్లికి కానీ బిడ్డకు కానీ ఎలాంటి ప్రమాదం లేకుండా చాలా ఈజీగా వాళ్ళని బయట పెట్టేస్తుండ్రు. థ్యాంక్ యూ. ఈ ప్రాంత ప్రజలకు మీరు ఇవ్వాలనుకున్న సందేశం ఏంటి? ఈ ప్రాంత ప్రజలకు ఒకటే కోరుకుంటున్నా, ఒకసారి మా వినాయక హాస్పిటల్కి వచ్చి విజిట్ చేయండి. మా సర్వీసెస్ ఎలా ఉన్నాయి అనేది ఒకసారి చూడండి. అండ్ ఎలా ఉంది సర్వీసెస్, అండ్ ఇక్కడ టేక్ కేర్ ఎలా ఉంది, ఇంకా మేనేజ్మెంట్ ఎలా ఉంది, ప్రైజెస్ ఎలా ఉన్నాయి, బయటితో కంపేర్ చేస్తే ఇక్కడ ఎలా ఉన్నాయి. మెడికల్ క్యాంపులు కూడా ఏమైనా నిర్వహించారా? మెడికల్ క్యాంప్స్ పెట్టినాము, ఫ్రీ క్యాంప్స్, ప్రతి సండే క్యాంప్స్ పెడుతున్నాం విలేజ్కి. ఒక సామాన్య గ్రామాల నుంచి వచ్చిన ఒక నిరుపేదలకు మీరు మినిమం తక్కువ బడ్జెట్లో ట్రీట్మెంట్ చేయాలని అదే ఉద్దేశం ఉంది. సో ఎంత తక్కువ అయితే అంత మనకు వాళ్ళకు ఒకటే ఏంటంటే హైదరాబాద్కి వెళ్ళి అక్కడ అంత డబ్బు పెట్టే కన్నా నాణ్యమైన వైద్యం ఇచ్చి అది తక్కువలో ఇవ్వాలనేది మా ఇంటెన్షన్. థ్యాంక్ యూ మేడం. మేడం సర్జరీస్ ఎలా జరుగుతాయి? దగ్గర అన్ని రకాల సర్జరీస్ అవుతాయి. అది ఎంత కాంప్లికేట్ ఉన్నా మేము హైదరాబాద్ మెడికవర్, యశోద అలాంటి వాళ్ళతోటి కాంటాక్ట్ అయ్యి అక్కడ నుంచి డాక్టర్స్ని తెప్పిస్తాము. ఇక్కడ సర్జరీస్ అయ్యేటట్టు చూస్తాము. అది ఎంత కాంప్లికేట్ అయినా మన దగ్గర సర్జరీస్ చేసి నాణ్యమైన, అది కూడా ఎక్కువ ఖర్చులో కాదు, అతి తక్కువ ఖర్చులోనే వాళ్ళకు ఆ సేవ అందిస్తాం. మన దగ్గర అన్ని సర్జరీస్ అవుతాయి. ఏవే ఉన్నాయి మేడం? మామూలుగా ఇన్స్టెక్టమీ, ఇంకా ట్యూబెక్టమీ, C-section, నార్మల్ డెలివరీ, అపెండెక్స్, హర్నియా కేసెస్, హైడ్రోసిల్ కేసెస్, ENT సర్జరీస్, ఆర్థో సర్జరీస్. సో అలా అన్ని సర్జరీస్ మన దగ్గర అవుతాయి. వెంటిలేటర్స్ ఏ విధంగా ఉన్నాయి సార్, మన దగ్గర వచ్చి 12 వెంటిలేటర్స్ ఉన్నాయి. అది మనిషి ఎంత క్రిటికల్ పొజిషన్లో వచ్చినా కూడా ఇక్కడ మా ఏదైతే క్రిటికల్ కేర్ టీం ఉంటుంది కదా, వాళ్ళని అంటే బతికించే ప్రయత్నం మేము ఖచ్చితంగా చేస్తాము ఎంత క్రిటికల్ ఉన్నా కూడా. సో మన దగ్గర SOB కేసెస్, వెంటిలేటర్ కేసెస్ అన్నీ హ్యాండిల్ చేస్తాం మనము. హైదరాబాద్కి వెళ్ళకుండా ఇక్కడే నాణ్యమైన వైద్యం అవ్వాలి అనేది మా ఆలోచన. థ్యాంక్ యూ మేడం, ఇంత చక్కగా వివరించారు. థ్యాంక్ యూ సార్.